అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ స్టేట్మెంట్, పిల్లలకి హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ అనేది కాకుండా పిల్లలందరికీ కూడా ఒకటే హాస్టల్స్ ఉంటే బాగుంటుందనేది పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్. సో అల్టిమేట్గా స్టేట్మెంట్లో కన్క్లూషన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అగెయిన్స్ట్ క్యాస్టిజం. కుల వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేది ఆయన తాలూకు వంటి కన్క్లూజన్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ రన్ అవుతుంది. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాట్ ఈజ్ హిస్ స్టాండ్? ఈ కుల వ్యవస్థ నాశనం చేయడానికి ప్రజలకు మీరు ఏ రకమైనటువంటి కమాండ్ ఇవ్వబోతున్నారు? మీ ఆర్డర్స్ ఏంటి? కుల వ్యవస్థ నాశనం చేయడానికి మీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏంటి? సో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయండి. చెట్టు కిందను కూర్చునేవంటి పనిపాటు లేనివంటి వ్యక్తికి కూడా నా సమాజం ఇలాగుంటే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది అన్నది కాదు కదండి. మీకు ఇప్పుడు గౌరవవంతమైనటువంటి పొజిషన్ వచ్చింది. కూటమి గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం పొజిషన్ వచ్చింది. యాజ్ అ డిప్యూటీ సీఎం వాట్ ఈజ్ యువర్ స్టాండ్? మాటలు కాదు, చేతల్లో కుల వ్యవస్థని ఎలా నిర్మూలిస్తావు నువ్వు? వాట్ ఆర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్? పబ్లిక్కి, ప్రజలకి ఏ రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఇస్తారు ఈ కుల వ్యవస్థ నాశనం చేయడానికి? ఈ రకమైనటువంటి పారామీటర్స్లో చర్చ జరగాలి. జనరల్గా ఒక వేగ్ స్టేట్మెంట్ లాగా కుల వ్యవస్థని నాశనం చేసేవంటి ప్రపంచంలో బతికితే బాగుంటుంది, అందరికీ కోరికలు ఉంటాయి. బట్ యాజ్ అ లీడర్ మీకు ఒక బాధ్యత ఎందుకు ఇచ్చాం? మా ప్రజల తాలూకు వంటి కోరికలు నెరవేర్చడానికి. మీ ఆర్డర్ని ఏ రకంగా ఈ కుల వ్యవస్థను నాశనం చేయడానికి వాట్ ఈజ్ యువర్ ఇంప్లిమెంటేషన్? ఏ రకంగా పబ్లిక్లో రిఫార్మ్స్ తేడానికి, ఈ క్యాస్టిజం రిమూవల్కి మీ అడుగులేంటి? దీని మీద మాట్లాడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.